జాగృతి నుంచి 1000 మంది పిల్లల్ని అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకో. ఈ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళని మంచి చెయ్యి, ఒక వైద్య సదుపాయం కల్పించు, తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళని ఒక దారిలో చూయించు, ఫీజులు కట్టు, ఓ వృద్ధాశ్రమం పెట్టు. అప్పుడు నిన్ను కొంచెం నువ్వు చేసిన తప్పుల వల్ల పాప ప్రచిత్తాన్ని కల్పిస్తారు. అంతేగాని నువ్వు ఇవన్నీ చేసేటివన్నీ ఈ పనులు చేసుకుంటా పైకెళ్ళి జాగృతి జైలుకి పోయినప్పుడు ఈ మీడియా సాక్షి చెప్తున్నా, జాగృతి సంస్థను రద్దు చేస్తున్నా అని చెప్పిందా చెప్పలేదా కమిటీలు? మళ్ళీ ఎప్పుడు పెట్టింది? మేము ఇంటర్నల్ కూడా బీసీ సంఘంలో ఇదే క్వశ్చన్ అడిగాం. నిజంగా బీసీలకు అన్యాయం చేసింది గత ప్రభుత్వమే కదా. ఎందుకు 33% స్థానిక ఎలక్షన్లు, తర్వాత 24% తెచ్చింది వాళ్ళే కదా. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది కూడా వీళ్ళే కదా. మరి అట్లాంటప్పుడు మీరు వాళ్ళ పక్షం నుండి కవిత దగ్గర ఇప్పుడు అందుకే ఇందిరా పార్క్ దగ్గర మూతికాడ పెట్టుర్రి, ఏం చెప్తుందో చూద్దాం. అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంది తెలుసా తమ్ముడు? అందుకే గతంలో మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది, ఏం మాట్లాడుతుంది? వీళ్ళు సమగ్ర సర్వే చేసిరు తమ్ముడు బీఆర్ఎస్ పార్టీ. అసలు సమగ్ర సర్వేలో వీళ్ళ వివరాలే లేవు. మళ్ళీ కులగణన చేస్తే వీళ్ళ వివరాలే లేవు. వీళ్ళు రాజకీయ నాయకులు అండి, వీళ్ళకన్నా ఇంకా వేరే వాళ్ళు చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళ పొట్టకుటి కోసం వాళ్ళ పని వాళ్ళనే చేసుకుంటారు. మీరు మంది పొట్టలు కొడుతురు విద్యార్థులను. పిల్లలు దగ్గర జాగృతి ఒక 300 మంది పిల్లలు పనిచేసేటోళ్ళు మా తమ్ముళ్ళు. వాళ్ళకి జీవితాలు లేకుండాయినాయి, పెళ్ళిళ్ళు చేసుకోలే, బట్టనెత్తి వచ్చింది, బొజ్జలు పెరిగినాయి ఛాయలు తాగి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. నేను తెలంగాణ వస్తే నాయన సీఎం అయితే మీ బాధ్యత నాదని చెప్పినావు, చెప్పలేదా నువ్వు? ఎక్కడెక్కడ నువ్వు వాగ్దానాలు చేసినా కూడా నేను చెప్తా. నేను అనేది ఏంటంటే నువ్వు చిత్తచిత్తుతోని మళ్ళీ రాజకీయ నాయకులకు నువ్వు రావాలి అంటే నువ్వు ఫస్ట్ మహిళల తరపున రిజర్వేషన్ బిల్లు తెలంగాణ రాష్ట్రంలో 33% రిజర్వేషన్ కోసం కొట్లాడు. నీ అయ్య దగ్గర కొట్లాడు, ఫామ్ హౌస్ దగ్గర. నీ అన్న ఇంటికాడికి పో, నీ బావ ఇంటి దగ్గర కొట్లాడు, నీ ఫామ్ హౌస్ దగ్గర, నీ ప్రగతి భవన్ దగ్గర పోయి కొట్లాడితే అప్పుడు ఏదన్నా ఉంటుంది. నవ్వుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు కేటీఆర్ జనాలు కొంచెం తిరస్కరించారు, అటు ఆయన చెప్పిన మాటలు వింటలేరు. హరీష్ రావు ముందుకు వస్తుండు, హరీష్ రావు కొంచెం ఫోకస్ అవుతుండు. ఇక్కడ ఈ సినారియోలో హరీష్ రావుని పక్కన పెట్టాలంటే కవిత ముందుకు రావాలి కాబట్టి ఇవన్నీ ఉద్యమాలు మళ్ళీ స్టార్ట్ పెట్టిందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఒకటి చెప్పనా, వాళ్ళకి ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకొని తినడం అందరికీ తెలుసు. అగ్గిపెట్టే హరీష్ రావుకి ఏమో కిరోసిన్ పోసుకుంటాడు, అగ్గిపెట్ట దొరకదు. మరి ఇక ఈవెన్ నీకు తెలియదా ఏ సెంటిమెంట్ అని వచ్చింది? తెలంగాణలో కవిత 2004 ముందు ఏం కంట్రిబ్యూషన్ ఉంది? ఒక మాట చెప్పండి. నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నావు, ఇక్కడికి వచ్చిన తర్వాత హిమాయత్ నగర్లో టప్పర్వేర్ డబ్బులు ఒకటి పెట్టుకున్నావు. 2009లో సికింద్రాబాద్లో ప్యాట్నీ దగ్గర పైన ఒక లాక్మీ షోరూమ్ పెట్టినావు. అది పెట్టలేదంటే చెప్పు, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇవి పెట్టుకున్నావు. మరి మా పిల్లలు చదువుకున్న పిల్లలు పిహెచ్డీలు చేసిరు, వాళ్ళు ఎందుకు లక్షాధికారులు కాలేదు? కోటీశ్వర్లు కాదు, లక్షాధికారులు ఎందుకు కాలేదు? నువ్వు జాగృతి ద్వారా నువ్వు ఏం చేసినావు? ఇవాళ జాగృతి అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకున్నావు. నిజంగా నువ్వు ఒక స్టాండ్ తోనరా మాలాంటి మహిళలు కలిసి వస్తారు. నిజంగా ఒక చిత్తచిత్తుతోని పనిచేస్తావు. అధికారం ఉన్నప్పుడు నువ్వు ఏమనుకున్నారంటే మీ కుటుంబం అధికారమే శాశ్వతం, మేము 30 ఏళ్ళు బిందాస్, నా పిల్లలు కూడా రేపు ఎమ్మెల్యేలు అవుతారు, ఒక క్రికెట్ టీంని మేము తయారు చేసుకుంటాం కల్వకుంట్ల ఫ్యామిలీ అనుకున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ నమ్మే పరిస్థితిలో ఇలా తెలంగాణ తమ్ముళ్ళకి ఎవరికి లేదు, తెలంగాణ ప్రజలకు లేదు. బీసీలు అన్నప్పుడు నువ్వు బీసీల మీద చిత్తశుద్ధి నీకు అవకాశం ఇచ్చిరు. మీ 10 సంవత్సరాలు కర్త క్రియమక్కర అన్నీ మీరే చేశారు. మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు బీసీ అధ్యక్షుని చేస్తామని చెప్పండి, మేము కూడా ముందుకు వస్తాం కదా. అదే మా కాంగ్రెస్ సమయంలో ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా ప్రతిపక్ష నేత లేడు, అది బీసీలకు ఇస్తే బాగుంటుంది మరి. ఇవాళ ఒకటి మహేష్ కుమార్ గౌడ్ గారిని పీసీసీని చేసింది, దానికి నిదర్శనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అవునా? బీసీలకు ప్రాధాన్యతనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేశవరావు గారు డిఎస్ గారు కానీ అని హనుమంతరావు గారు కానీ అని వీళ్ళందరినీ బీసీలు గారా? సరే, మీ దాంట్లో ఒక బీసీని చూపించండి. ఒక బీసీ మహిళకు, ఇప్పుడు బీసీ మహిళకి ఇట్లా న్యాయం జరిగింది, ఒక బీసీ మహిళకి ఇది ఇచ్చిందని చెప్పేసి ఒకటి చూపించండి. నువ్వు పక్కన పెట్టుకున్నావు కదా, నీ పక్కన ఉన్న వాళ్ళకి న్యాయం చేసినాం, బీఆర్ఎస్ పార్టీ ఇది న్యాయం చేసింది ఒకటి చెప్పండి, నేను అప్పుడు చెప్తాను. మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. నేను లైవ్గా అక్కడే ఉండి అక్కడే చేసిన వాళ్ళ కుటుంబం గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. దయచేసి మీ కుటుంబాలు మీకున్నాయి, మీరు పోయి ధర్నాలు చేసి గొడవలు కొట్లాటలతో పోయి మీ టైంని వృధా చేసుకోకుండా మీ కష్టం మీకే వస్తుంది. కల్వకుంట్ల ఫ్యామిలీ నమ్ముకోకండి. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల నుంచి ఏదన్నా ఉంటే పెద్దన్న పాత్ర వహించి మీరు కొట్లాడండి.
కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ ఇది. మీకు చిత్తశుద్ధి వాళ్ళ నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తుంది కదా, దాంట్లో వివరాలు మీరు ఇచ్చినట్టుగా మాకు చూపించండి, అంటే ప్రజలకు చూపించండి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు స్థానిక ఎలక్షన్లో. ఇప్పుడు కులగణన జరిగినాకనే కదా బాబు నోటిఫికేషన్ అనుకున్నాం, మనం అనుకున్నాం కదా. అసలు మనది ఏంది సగముల్లో సగం కాకముందుకే నువ్వు పోస్ట్పోన్ చేసినాం కదా, ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తున్నాం కదా. మీలాగా కాదు కదా, ఫామ్ హౌస్ సీఎం కాదు కదా. కాబట్టి ఒక్కటే చెప్తున్నాం, 42 కాకపోతే 50 కూడా ఇస్తాం. అనుకున్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇస్తాం. ఎందుకంటే వ్యక్తుల కోసము కులాల కోసము అవసరం అనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను ఒక్కటే చెప్తున్నా, మీ అయ్యని నమ్మే పరిస్థితి ఉందా? తెలంగాణ ఇయ్యండి, దళితుని సీఎం చేస్తా లేకుంటే నరుక్కుంటా అన్నావు. మీ అయ్య ఎందుకు నరుక్కోలే? ఎందుకు నరుక్కోలే? బీసీని ఇప్పుడు అధ్యక్షం చేస్తా అని చెయ్యండి. ఇప్పుడు చెప్పాలి. నువ్వు ప్రగతి భవన్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, ఇగో ఈ బీసీని మేము అధ్యక్షం చేస్తున్నాం అని చెప్పండి. అప్పుడు బీసీలు అందరూ వస్తారు. మీకంత సినారే ఉందా అని అడుగుతున్నా. నువ్వు నాకు సమాధానం చెప్పు. నీకు ఇంకెవ్వరు అక్కర్లేదు, ఎందుకంటే నీ దగ్గర నుంచి చూసింది నేనే. సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఉండొచ్చు, అందరు చదువుకురు, అందరికి ఉద్యోగాలు. నీకంటూ ఏముందమ్మా? దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు మా నాన్నని ఇచ్చినావు. ఒకటి ఎట్లుంటుంది తెలుసా? దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు ఒక కేసీఆర్ తండ్రిని ఇచ్చినావు, వజ్రాలు ఇచ్చినావు, వైద్యారాలు ఇచ్చినావు, బెంజ్ కార్లు ఇచ్చినావు అని నువ్వు తిరుగుతున్నావు. తిండి లేక మళ్ళీ ఆడి వస్తున్నారు ఇక్కడ. తిన్నది అరక్క నువ్వు 25 లక్షల వాచ్ ఎక్కడదంటే, అమ్మో నేను కొనుక్కున్నా, మా ఆయన జాబ్ చేస్తాడన్న. ఏం జాబ్ చేస్తాడు మీ ఆయన? ఏం చెప్తాడమ్మా? 25 లక్షల వాచా? ఏం బిజినెస్ చేస్తాడు? 2010కి ముందు ఏం బిజినెస్ చేసిండు మీ ఆయన? ఏడ ఉన్నాడు మీ ఆయన? కొంచెమన్నా మాట్లాడుతూ ఉండాలి. 3 కోట్లట ఈ పెన్నెండు. 3 కోట్లు అంటే మేము ఎప్పుడైనా 3 కోట్లు చూడలేము, మేము కళ్ళతోనే చూడలేము 3 కోట్లు. అది మా తెలంగాణ పరిస్థితి. దయచేసి ఈ గడి దొరసాన్ని నమ్మకండి. గడిల పాలన బయటికి పోవాలి. సీతక్క లాంటి వ్యక్తులను ఇంకొకసారి అన్నావు అనుకో, ఏమవుతుందో నా నోటితో చెప్పలేను. కాబట్టి నువ్వు ఒక క్లారిటీగా, కనీసం నీ ఎంబడి ఉండి ఉద్యమం చేసిన వాళ్ళకు మీద కేసులుండి ఇంత ఇబ్బంది పడ్డ వాళ్ళను ఒక్కరోజు కూడా వాళ్ళని నువ్వు ఆదుకోవాలా. అది కాదమ్మా, జాగృతి సంస్థలో పనిచేసిన కొంతమంది ఒక 100-200 మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఏమన్నా చేసి ఒక్క నామినేటెడ్ పోస్ట్ ఇప్పించినవా? వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. నేను కూడా మొన్న 2 ఏళ్ల వరకు తిరిగినాం. వాళ్ళకి నువ్వు ఆదుకున్న కుటుంబాన్ని. మా తెలంగాణ ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మనము ప్రమాణ స్వీకారం చేసినట్టు వాళ్ళకి స్పెషల్ ఒక గ్యాలరీ పెట్టింది తెలుసా? అది కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు చీటర్వి, మీ కుటుంబమే చీటర్. తెలంగాణ ప్రజలకి మొత్తం చీటింగ్ చేసే మీ కల్వకుంట్ల ఫ్యామిలీ నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ బీసీ డిక్లరేషన్ ఏంది, మీ స్టాండ్ ఏంది, మీరేంది అనేది చెప్పి నువ్వు ధర్నా చేసుకొని నేను ఇవ్వడొద్దన్నాడు. ఇది చూస్తూ ఉంటే ఏదైనా సరే ఫస్ట్ నీ పార్టీలో ఉన్నటువంటి పార్టీలో రిజర్వేషన్లు ఏదైతే 30% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నావో అది మీ పార్టీలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీని చేయు, అప్పుడు నువ్వు బీసీల గురించి మాట్లాడని చెప్పేసి మనతో పాటు సంజయ్ రెడ్డి గారు అంటూ ఉన్నారు.